జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. పీపీ చౌదరి చైర్మన్గా 31 మంది సభ్యులతో జేపీసీని స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. 21 మంది లోక్సభ సభ్యుల్ని 10 మంది రాజ్యసభ సభ్యుల్ని జేపీసీలోకి తీసుకున్నారు. జమిలి బిల్లుపై జేపీసీ సంప్రదింపులు అధ్యయనం చేయనుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నివేదిక ఇవ్వాలని జేపీసీని కేంద్రం ఆదేశించింది. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. పీపీ చౌదరి చైర్మన్గా 31 మంది సభ్యులతో జేపీసీని స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేపీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిన్న బిల్లును ప్రవేశపెట్టింది. అయితే దీనిపైన విపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలన పంపాలని నిర్ణయించారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 31 మంది ఎంపీలతో ఈ కమిటీ ఉంటుంది. అందులో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఉండబోతున్నారు. ఇప్పటి వరకు లోక్సభ ఎంపీలను ఖరారు చేశారు. అందులో ఈ మొత్తం కమిటీకి చైర్మన్ గా జేపీసీ చైర్మన్ గా మాజీ న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి పనిచేయబోతున్నారు. అలాగే సభ్యులుగా మొత్తం టోటల్ ఇప్పటి వరకు 20 మందిని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ ఈ కమిటీలో ఉండబోతున్నారు. దాదాపు 2-3 నెలల పాటు ఈ కమిటీ వివిధ వర్గాలతో చర్చలు జరిపించిన తర్వాత ఈ బిల్లుకు సంబంధించి ఏమైనా సవరణలు కానీ సూచనలు సలహాలు ప్రతిపాదించి తిరిగి ఇటు పార్లమెంట్ కు ముందుకు తీసుకెళ్లబోతుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి వాటిలో ఏవైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే వాటిని తీసుకొని మళ్ళీ బిల్లులో కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫలితంగా ఆ తర్వాత తిరిగి మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ సహా దాని విపక్ష ఇండియా బ్లాక్ లో ఉన్న పక్షాలను కూడా ఈ మొత్తం బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ జేపీసీలో మాత్రం ఖచ్చితంగా ఇంతైనా వాడి వేడి చర్చ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఓకే వెంకటేష్.